చాలే ఉండు. నేను వాళ్ళ హాస్పిటాలిటీకి అలా పడిపోయా. మనం ఏంటి ఓ బాయిల్ చేయరు. నేనైతే హ్యాపీ అబ్బా. నేను ఫస్ట్ టైం కూనూరు వచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ చూసా. సింగిల్ అన్మ్యారీడ్ నంబర్ 1 క్వాలిటీ అంతే. ఈ గ్రీన్ టీ అనే వింటూ ఉంటారు కదా, వైట్ టీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లెష్ సూపర్గా ఉంటుంది అనమాట. టీలో ఉండే ఆ ఫ్లేవర్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది. మన టీలో టీ అంతా. ఇప్పుడు కూనూరులో వచ్చాము. ఇది సన్ వ్యాలీ హోమ్ స్టే. అక్కడ ఉంది గేట్. అక్కడి నుంచి అసలు చూడండి ఏం పెట్టారు నిజంగా. బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఈ రిసార్ట్ అంతా. సారీ హోమ్ స్టే. అసలు ఎటు చూసినా బాబోయ్ అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. మేబీ అసలు 5 స్టార్ హోటల్ కూడా ఇంత బాగా మెయింటైన్ చేయరేమో అనిపిస్తుంది. ఇది రిసెప్షన్. అసలు ఎటు చూడండి పూలు, చెట్లు, క్రాటన్స్, అసలు ప్రతిదీ ఫోటో స్పాటే. ఇక మా వాళ్ళు ఫోటో తీసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏదో నర్సరీలో నడిచినట్టు ఉంది. ఏమంటారు దాన్ని, ఫుడ్ సెక్షన్. బ్రేక్ఫాస్ట్ డిన్నరు అక్కడే. నేను మీ అమ్మ ఉయ్యాలు ఊపిందో లేదు. ఉయ్యాలు ఊపిద్దా. ఉయ్యాల అలా కాదు. ఉయ్యాల జంపాల ఊగరావయ్య ఎనలేని భోగాల తూలి ఉయ్యాల జంపాల ఊగరావయ్య. ఎప్పుడు దొరకడు వీడియోకి, అందుకనే ఇదిగో ఇది మొహం నా చిన్న కొడుకు. సింగిల్ అన్మ్యారీడ్ ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా చెప్పు. ఇవన్నీ వీడియోలో వద్దు. ఇక్కడ ఒక మంచి ప్లాంట్ చూపిస్తాను, క్రీపర్. మామూలుగా ఇవన్నీ ప్లాస్టిక్ అనుకుంటాం కదా ఇలా వేలాడేస్తే, కానీ ఇవన్నీ న్యాచురల్. ఎంత అందంగా ఉంది చూడండి. న్యాచురల్గా ఇలా అంటే ఇయర్ లాంగ్ వస్తాయంట ఈ పూలు. దీని పేరు సిండ్రిల్లా షూ. ఇటు తిప్పితే షూలా ఉంటుంది. ఇది షూ లాగా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అబ్బా. నాకైతే అసలు ఇలా న్యాచురల్గా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే అసలు ఇంకా అసలు వేరే ప్లేస్కి వెళ్ళబుద్ది ఇట్లా ఎంత నచ్చాయి. ఇంటికి వెళ్ళి ప్లాంట్ ట్రై చేద్దాం అనుకున్నాను, పెంచుదాం అనుకుంటున్నాను. వాళ్ళని అడిగితే చల్లని ప్లేసెస్లోనే పెరుగుతాయంట, కానీ నేను ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. అంత నచ్చింది ఇది. చాలా అంటే చాలా బాగుంది. పూలు కదా అందుకే కొంచెం బీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం వెరైటీగా ఉంది ఇదంతా. తినాలంటే ఇటు వెళ్ళాలి. యాక్చువల్గా కళ్ళతోనే పొట్ట నిండిపోతుంది ఫుడ్ తినక్కర్లా, అంత మంచి వ్యూస్ ఉన్నాయి. రండి. అసలు ప్రతిదీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడు. అసలు ఎక్కడ అంటే ఎండిపోయిన ఆకులు కానీ చెత్త కానీ ఎక్కడా లేదు. సూపర్ క్లీన్. ఈ లోపలికి వెళ్తే డైనింగ్ ఏరియా, అటు నుంచి కూడా అద్భుతమైన వ్యూస్ ఉన్నాయి. అవన్నీ తర్వాత చూపిస్తా. అసలు చూడు 5 స్టార్ హోటల్లో కూడా ఇంత బాగా మెయింటైన్ చేయరేమో అనిపిస్తుంది. ఇటు నుంచి అసలు అబ్బా అబ్బా ఎటని చూస్తాము అంతా సూపర్ డూపర్ నిజంగా. ఇంకా మంచి ఫ్లవరింగ్ సీజన్ అయితే ఇంకెలా ఉంటుందో అసలు నాకు ఇప్పుడే పిచ్చెక్కిపోతుంది ఇవన్నీ చూసి. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి అంటే బాగా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఏడుస్తారు కదా, వాళ్ళ కోసం కిడ్స్ సెక్షన్ డిఫరెంట్గా ఉంది ఆడుకోవడానికి. మామూలు పెద్దవాళ్ళ గేమ్ సెక్షన్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఎంత బాగున్నాయి బాబా. దీనిలో చూడండి 2 రకాలు పెంచేశారు. అసలు ఇది ఎక్కడ పెట్టారో కూడా అర్థం కావట్లేదు. చాలా బాగుంది. తెలియట్లేదు లోపల కుండీలు ఎక్కడున్నాయో కూడా. ఇంకా ఎక్కడికో ఉంది. అది టీ గార్డెన్కి దారి. ఫస్ట్ లోపలంతా చూసి అటువైపు వెళ్దాం.
ఇటు వ్యూ కూడా చూపిస్తాను రండి. बच्चे तो सेकंड हाफ में आएंगे, राइट? स्कूल फर्स्ट हाफ में स्कूल होता है. అది చూడండి ఎంత బాగుందో. అది చూడండి ఎంత బాగుందో. బా, ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇది పెద్దవాళ్ళ ప్లే ఏరియా. ఇంకా మసాజ్ సెక్షన్ ఉంది ఇటువైపు. ఇటువైపు వెళ్తే ఇంకొక వ్యూ కలర్ఫుల్గా చూడు, రెయిన్బో కలర్స్. ఇటు కిందకి వెళ్తే మంచి గార్డెన్తో పాటు చిన్న చిన్న హట్స్ లాంటివి. ఫ్యామిలీస్ విడివిడిగా కూర్చోవచ్చు కావాలంటే, లేదా అందరూ కలిపి కూర్చోడానికి కూడా. అంటే రాత్రి అయ్యేసరికి మంచి బాన్ ఫైర్ వేశారు, నైట్ అయ్యేసరికి ఆ క్యాంప్ ఫైరు. అండ్ ఇక్కడ కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్స్ చాలా చక్కగా డెకరేట్ చేశారు. మంచి మంచి వీడియోస్ అన్నీ తీశాను, డే టైం వీడియోస్ కూడా తీశాను. అయితే నైట్ టైం వీడియోస్ బాగున్నాయని డే టైం అని డిలీట్ కొట్టాను. ఆ డిలీట్ చేయడంలో బై మిస్టేక్ 2 డిలీట్ అయిపోయినాయి. సో ఫైనల్గా ఏమీ లేవు. ఏం చేస్తాం, అన్నీ మిస్ అయిపోయాను. ఇక్కడ 2 ఫన్నీ క్యాప్షన్స్ కనిపించినాయి, నాకైతే భలే నచ్చినాయి. మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఇగో ఈ గేట్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్గా టీ గార్డెన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ గార్డెన్ వ్యూ చూడండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎటు చూసినా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసావా ఎంత బాగుందో. ఏదో ఆర్టిఫిషియల్ గడ్డలో ఉంది కానీ న్యాచురల్ గడ్డే. ఎంత బాగుందో. ప్లాస్టిక్లా ఉన్నాయి అన్ని ఆకులు షైన్ అయిపోతూ. ఇది హోటల్లో వేస్ట్ వాటరా ఏంటి? బాగుంది, బాగా యూటిలైజ్ చేశారు. దీంట్లో ఏమో టీ ఆకులు కట్ చేశారు, ఫ్రెష్ ఆకులు. దీన్ని కట్ చేయలే, తెలిసిపోతుంది, లాంగ్ వ్యూలో తెలుస్తుంది. స్లోప్ తీయట్లేదు, పైనుంచి చూస్తాము ఇంత స్లోప్ ఎలా నడుస్తారా అనుకున్నా. పూలు వైలెట్ కలర్లో ఉన్నాయి చూసారా, నైస్. టీ పూలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి ఎంత గట్టిగా ఉన్నాయంటే ఇలా పడుకోవచ్చు కూడా ఇట్లాగా. టీ ఆకులు చిగుర్లు విరుగుతాయని కానీ లేకపోతే అంత హార్డ్గా ఉంది, బెడ్లా ఉంది, స్ట్రాంగ్ బెడ్. అవన్నీ ఆకులు కట్ చేస్తారు, ఇవన్నీ ఫ్రెష్. మీకు తెలుసా, మామూలుగా అందరికీ గ్రీన్ టీ అనే వింటూ ఉంటారు కదా, వైట్ టీ కూడా ఉంటుంది. వైట్ టీ అంటే బాగా సన్న చిగుర్లు కట్ చేస్తారనమాట, అది వైట్ టీ. అందుకనే బాగా సన్న చిగుర్లు కట్ చేస్తారు, అంటే తక్కువ అవైలబిలిటీ కాబట్టి అది బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎక్కువగా ఎక్స్పోర్టే ఇండియా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చేది గ్రీన్ టీ, అంటే కొంచెం ఓకే చిగుర్లు అనమాట. మీ అందరికీ తెలుసు కదా గ్రీన్ టీ, కొంచెం ఓకే మనందరం తాగుతాము. తర్వాత వచ్చేది అంటే మోస్ట్లీ వింటర్ టైంలో తీసే ఫస్ట్ కట్, దాన్ని ఫస్ట్ ఫ్లెష్ అంటారు. తర్వాత సెకండ్ ఫ్లెష్, అదేమో కొంచెం సమ్మర్కి ముందు జస్ట్ ముందు తీసేస్తారు, సెకండ్ ఫ్లెష్. అలాగే థర్డ్ ఫ్లెష్ కూడా, క్వాలిటీ కూడా అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లెష్ సూపర్గా ఉంటుంది అనమాట, ఫ్లేవరు టేస్ట్ అలాగా. అండ్ ఆకులు కూడా ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇది నీట్గా ఉంది కదా ఆకు, అలా కాకుండా కొన్ని వంగిపోయి ఇలా చుట్టుకుపోయి ఉంటాయి కదా, అది అంత క్వాలిటీ కాదు. జనరల్గా మనకి షాప్స్లో టీ షాప్స్లోనూ మనకి ఇండియాలో అమ్మే ఏంటంటే ఈ క్వాలిటీలే, థర్డ్ ఫ్లెష్వి ఆకులు ఇలా తిరిగిపోయినాయి. ఇలా ఆకు ఏంటంటే ఇలా పట్టుకుంటే పొడి అయిపోతుంది అన్నమాట, అలా అవ్వకూడదు. అలాంటివి మనకు అమ్మేస్తారు ఇండియాలో ఏంటంటే జనరల్గా బాయిల్ చేస్తారు. సో మనకి అది ఓకే. జనరల్గా టీ అంటే జస్ట్ అలాగా వేసి కొంచెం టీ పాట్స్ ఉంటాయి కదా, కెటిల్స్ మనం పెద్దగా వాడం, కానీ వాటర్ బాయిల్ చేసి దానిలో టీ వేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి తాగుతారు. అది యాక్చువల్గా టీ అంటే. మనం ఏంటి బాయిల్ చేసి
మసాలాలు వేసేసి అసలు ఆ టీలో ఉండే ఆ ఫ్లేవర్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది. మనకేంటి ఆ లవంగాల వాసన, అల్లం వాసన ఇవన్నమాట మనకు వచ్చేది మసాలా టీ. మన ఇండియా వాళ్ళకి అది ఓకే, కొంచెం ఘాటుగా అది అలవాటు కాబట్టి అది తాగుతూ ఉంటాము. మన టీలో టీ ఎంత ఏంటన్నా మన టీలో టీ ఎంత, మన టీలో కాడము, మన టీలో అల్లం, మన టీలో మసాలా అవన్నీ మన టీ యాక్చువల్ టీ ఫస్ట్ ఫ్లాష్ అంతే. అది దొరుకుతుంది ఇండియాలో, వాడతారు. కొంచెం డార్జిలింగ్ వాడేవాళ్ళు ఉంటారు. మంచి షాప్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. కానీ మనం రేట్ చూసి అనుకుంటాం, వద్దులే ఎందుకులే అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు టీ అన్నీ మీకు చూపిస్తూ టీ ఆకులన్నీ ఇలా అన్నా కదా, చెయ్యి చూడండి ఇలా అయిపోయిందో. అయ్యో నేను అనుకోలే ఇలా అవుతుందని, మరి ఏంటో అర్థం కాలే, రంగు పోటల్లే ఏదో గోరింతాకు పెట్టుకున్నట్టు అయిపోయింది. అయ్యో కడుక్కోవాలి వెళ్ళి. నేను ఎప్పుడు అంతకుముందు వెళ్ళా కానీ ఇలా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఏంటో మరి స్ట్రాంగ్ కలర్స్. ఇక్కడ ఒక చిగురు ఉంది, కోస్తున్నాను. కోసేసాను, మీకోసం కోసాను. మామూలుగా ఇలాంటి పనులు చేయను. ఇదిగో వైట్ టీ అంటే ఇంతకంటే ఇంకా చిగురు అనమాట అని నేను అనుకుంటున్నా. అంతగా మీకు బాగా తెలుసుంటే నాకు చెప్పండి. నేనైతే అనుకుంటున్నా ఇంత బాగా సన్నటి చిగురుని వైట్ టీ చేస్తారు. దీనికి ఆకులు తీసేశారు. ఇది ఇంకా కట్టింగ్కి రెడీగా ఉంది. కటింగ్కి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది మా రిసార్ట్. ఇందాక వీడియోస్ చూశాను కదా, అది అక్కడి నుంచే. కానీ ఎంత మంచి వ్యూ కదా, అలాంటి రిసార్ట్ దొరుకుతుంది మేము అనుకోలే. ఏదో ఫోటోలు చూసి అనుకున్నాం కానీ చాలా తక్కువ ఇలాగా. అంటే ఇలాంటి వ్యూలో రిసార్ట్, అది కూడా సిటీకి దగ్గరలో. నిజంగా అసలు అబ్బా ఏం అదృష్టం అనుకోవాలి. ఇంత మంచి వ్యూ. మామూలుగా టీ గార్డెన్స్కి వెళ్ళాలంటే స్పెషల్గా వెళ్ళాలి డ్రైవ్ చేసుకుంటూ. కానీ మేము చక్కగా అలా బాల్కనీలో నుంచి దిగి ఇలా వచ్చేసాం, ఏదో బ్యాక్ యార్డ్లోకి వచ్చినట్టు. సూపర్ కదా. మీరు కూడా వస్తే ఇలాంటి ప్లాన్ చేసుకోండి, ఎక్కడికెక్కడికో వెళ్ళకుండా హాయిగా బ్యాక్ యార్డ్లో టీ గార్డెన్. దీని పేరు సన్ వ్యాలీ హోమ్ స్టే, కూనూర్. అబ్బా ఈ టీ గార్డెన్లో ఒకటి, వ్యూస్ ఒకటి, ఫుడ్ ఉంది. మేము ఒక 10 రోజుల నుంచి తిరుగుతున్నాం కదా, ది బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు. ఎక్కడికెక్కడ బాగుంది. కానీ ఇది వీళ్ళది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ బ్రేక్ఫాస్టే తిన్నాము, నంబర్ 1 క్వాలిటీ అంతే. మొత్తం బఫే, చాలా రకాలు పెట్టారు. అడిగి కొసరి మాకు యాక్చువల్గా ఎవరికి పెద్దగా ఆకలేదు. ఏదో లైట్గా తిని వెళ్దాం అనుకుంటే వాళ్ళు అంటున్నారు, మీరు మధ్యాహ్నం స్కిప్ చేయండి, ఇక్కడ బాగా లాగించండి అని. కొసరి ఇంకొకటి తినండి, కావాలంటే మధ్యాహ్నం స్కిప్ చేయండి అని చెప్తున్నారు. ఆ సర్వీస్ కూడా నాకు బాగా నచ్చింది. అలా ఎవరు చేస్తారు కదా, మామూలుగా వాళ్ళు హోటల్లో ఫుడ్ వాళ్ళకి ఖర్చే కదా. అలా కాకుండా ఇంకొంచెం తినండి, టీ వద్దు అంటే పోనీ మసాలా టీ ఇవ్వనా అని అడుగుతున్నారు. ఇక్కడ మామూలుగా ఊతప్ప ఉంది, దోశ లేదు. కానీ అక్కడ చిన్నపిల్లలు ఎవరో ఉన్నారు, ర్యాబిట్ తొర్ర చూసారు కదా, అది ర్యాబిట్ తొర్ర. హోటల్లో చిన్నపిల్లలు ఉన్నారు. మామూలుగా అయితే ఊతప్పం ఇచ్చారు. కానీ వాళ్ళ కోసమేమో చక్కగా దోశలు చేసి పెట్టారనమాట. అంటే అంత బాగా చూసుకుంటున్నారు పిల్లలు. దోశలు అయితే తింటారు కదా ఇష్టంగాని, దోశ పెట్టినమ్మా అని అడిగి పెడుతున్నారు. నేను వాళ్ళ హాస్పిటాలిటీకి అలా పడిపోయా. సూపర్ అసలు. ఇది గ్రీను, మెరూన్, డిఫరెంట్ కలర్స్, బ్రౌన్, ఎండిపోయింది కాదు కానీ ఏంటో మరి ఇలా ఉన్నాయి తెలియట్లే. నేను ఫస్ట్ టైం కూనూరు వచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ చూసా. కూనూరు ఊటీలో ప్లాస్టిక్ బ్యాండ్ ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళినా మంచినీళ్ళు ఇస్తున్నారు, గ్లాసుల్లో ఇస్తున్నారు. అందులోనూ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, హెర్బల్ వాటర్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా ఉంది అలాగే. ఆమె చెప్పింది కూడా మంచిదండి, ఇవే తాగండి అని చెప్పి మరీ పెట్టారు. నార్మల్ వాటర్ కూడా పెట్టారు ఇష్టం లేని వాళ్ళు. చాలా మైల్డ్ ఫ్లేవరు. నేనైతే హ్యాపీగా తాగేసాను, చాలా నచ్చింది. మైల్డ్ ఫ్లేవర్, కలర్ అంటే చూడగానే మనకి ఆ కలర్ అలవాట్లేదు కదా, పిచ్చి నీళ్ళు అనుకుంటాం. కానీ బాగుంది, లైట్ ఫ్లేవర్ ఉన్న మంచినీళ్ళు. కొంచెం వామ్గా కూడా ఇస్తున్నారు. నేనైతే హ్యాపీ అబ్బా. ఇవి చూడండి, మందార పూల్లా ఉన్నాయి కానీ మందార పూలు కాదలా ఉంది. అర్థం కావట్లే ఏంటో. మందార పూలకి గన్నేరు పూలకి మధ్యలో ఉంది. ఎన్ని పూలు, రకరకాల కలర్స్.
ఇది వైట్ మిక్స్డ్. ఈ పూలన్నీ ఎంట్రన్స్ దగ్గరే. మరి ఈ లోపల మా రూమ్ ఎలా ఉందో, ఇంకా వీళ్ళిచ్చే ఫుడ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.